According to Matthew 17 chapter and verse 21, 17:21. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని వారితో అనెను. చాలండి, ఈ మాట అందరూ నాతోనండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విశ్వాసము లేనటువంటి శిష్యులతో చెప్తున్న మాట, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ రాత్రికాల చదువు మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు తెలుసా? ఆయన సృష్టికర్త, స్వయంభవుడు. ఆయన ఒకవేళ ఆయనకే కనుక అసాధ్యమైనది ఉంటే ఆయన మనం పూజించనక్కర్లేదు. ప్రభు సమస్తానికి కూడా ఆయన ఆధారభూతుడు. సమస్తానికి ఆయన ఆధారభూతుడైనటువంటి దేవుడు. ఆయన స్వయంభవుడు, ఆయన అద్భుతాలు జరిగించేటువంటి వాడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడు ఆయన. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈరోజు ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. విశ్వాసంతో చేసిన ప్రార్థనకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఉపవాస ప్రార్థన కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. మనం ఆసక్తితో చేసే ప్రార్థన కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. ఉపవాసం అనేటువంటి మాట మనం వింటూ వస్తుంటాం. చాలామంది క్రైస్తవులు 40 రోజుల ఉపవాసం ఉండి లెంట్ దినాల్ని పాటిస్తుంటారు. దేవునికి సమీపంగా చేరడానికి ఇష్టపడుతుంటారు. ఉపవాస ప్రార్థన శక్తి చాలా గొప్పది. ఉపవాసం ఉండటం ద్వారా మన యొక్క శరీర కోరికను త్యజించుకుని, ఆకలిని అణుచుకుని దేవునిలో ప్రార్థన చేయడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనకు చాలా విషయాలు తెలుసు. నేను ఉపవాసం అంటే నేను ఎబ్రివేషన్ ఇస్తాను, నిర్వచనం అంటే ఒక్కొక్క పదానికి ఉన్నటువంటి అర్థాన్ని చెప్తాను. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఉపవాసం అంటే ఏంటంటే పా అంటే మాట చెప్పాలంటే ఉపవాసం కదా. మీకు ఒక్కొక్క మాటను చెప్పాలి అంటే అంటే ఉపేక్షించుకోవటం. అందరనండి, ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవటం, హంబుల్గా మార్చబడటం. అంటే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉపవాసం అంటే, నిజమైన ఉపవాసం అంటే అర్థం ఏంటంటే ఏదో మనం మీల్ మార్చేట ఉపవాసం అని నేను చెప్పట్లా. రోజు ఆహారం తినేటువంటి వారు, ఇంత అన్నం, 2-3 కూరలు, పెరుగు, సాంబార్ ఇవన్నీ తినేటువంటి మనము ఆ రోజు 2 చపాతీలు, 1 పూరి, 2 ఇడ్లీలు, 2 దోశలు తినేసి నేను ఉపవాసం అని చాలామంది చెప్తుంటారు. అంటే ఉపవాసం అంటే ఆహారం మార్చడం కాదు, కానీ మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఉపేక్షించుకోవటం, మనం తగ్గించుకోవటం. దేవుని చెప్తుంది, గాడ్ అపోజెస్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. మీరు యాకోబు పత్రిక 4:6 చదివితే చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 4:6 చదువుదాం. దేవుడు గర్విష్ఠులకు నేను విరోధం అన్నాడు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వారికి నేను సమీపంగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అందరూ చెప్పండి, అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించేటువంటి వాడు. అందుని బట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము నిజమైన ఉపవాసం అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవటం. అబ్రహాం అంటాడు, దుమ్మును ధూళి లాంటి వాడినయ్యా, నీతో మాట్లాడా తెగించున్నాను. నినివే ప్రజలు తమను తాము తగ్గించుకున్నారు. వారి మీదకి భయంకర ఉగ్రత వస్తుందని తెలిసినప్పుడు దేవుని ప్రవక్త అని యోనా వెళ్ళి గద్దించినప్పుడు వారు తమ్మును తాను ఉపేక్షించుకున్నారు, తగ్గించుకుని రాజు సైతం కూడా గోనె పట్ట ధరించుకుని ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేశారు. తద్వారా దేవుడు వారి మీదకి ఆ భయంకరమైన శిక్షనే పంపించాలనుకున్నాడు, కానీ దేవుడు తన యొక్క మనస్సును మార్చుకున్నాడు. దేవుడు వారిని దీవించాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఏంటి? ఉపేక్షించుకొనుట. ఆ తర్వాత పా అంటే అర్థం ఏంటంటే పరీక్షించుకొనుట. ఏంటది? పరీక్షించుకోవటం, సెల్ఫ్ ఎగ్జామినింగ్. ఈ మాటను అందరూ కూడా ఇంట్రాస్పెక్షన్ అనండి ఒకసారి. ఇంట్రాస్పెక్షన్ అంటే స్వపరిశీలన చేసుకోవటం, మనం సెల్ఫ్ ఎగ్జామినింగ్ చేసుకోవటం. నా స్థితి ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నా ఆత్మీయ స్థితి ఏంటి? నేను ఆత్మఫలం ఫలిస్తున్నానా? నాలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం ఈ యొక్క ఫలాలు ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా? ఎవరినైనా నేను బాధిస్తున్నానా నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా? లేకపోతే దేవునికి ఇష్టడుగా ఇష్టరాలుగా నేను లేనేమో, దేవునికి సరైన సమయాన్ని నేను ఇవ్వట్లేదేమో,
దేవునిపై తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నానేమో, దేవుని సందుకు వచ్చి కూడా దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించట్లేదేమో, నాలో చిన్న చిన్న పాపాలు ఇంకా ఏలుబడి చేస్తున్నాయేమో అని చెప్పి దేవుని సందుకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఉపేక్షించుకోవడం మాత్రమే కాకుండా పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకసారి పరీక్షించుకోండి, మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి. మొదట దేవుని సన్నిధికి ఎంత టైం ఇచ్చేటువంటి వాడువు, ఎంత టైం ఇచ్చేటువంటి దానవు. ఇప్పుడు నీలో నిజంగా దేవుని పట్ల ప్రేమ ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? కొన్ని సంఘాల గురించి దేవాదేవుడు వాడిని హెచ్చరిస్తూ వచ్చాడు. అంతా బాగుంది, కానీ నీలో మొదటి ప్రేమను ఏం చేసావు నువ్వు? ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? ఏమండి? ఫిలదెల్ఫియా కాదు, ఏ సంఘం? ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు, నీకు అన్నీ చాలా బాగున్నాయ్యా, నువ్వు అన్ని విషయాల్లో బాగానే ఉన్నావు, ఈ సంఘం అంతా చాలా బాగుంది, కానీ యూ హ్యావ్ లాస్ట్ ద ఫస్ట్ లవ్. నువ్వు మొదటి ప్రేమను ఏం చేసావు? వదిలితివి, మొదటి ప్రేమను విడిచిపెట్టావు. అందును బట్టి నీ నుంచి దీపస్తంభం తీసివేయబడుతుంది, జాగ్రత్త. ఒకవేళ మొదటి ప్రేమను మరలా నువ్వు కంటిన్యూ చేయకపోతే, దేవుణ్ణి సరిగ్గా ప్రేమించకపోతే, ప్రేమను గనక విడిచిపెట్టిన వ్యక్తివైతే నీవు నీ నుంచి ఏం తీయబడుతుంది? ఆ యొక్క సంఘం నుంచి ఏం తీయబడుతుందట? దీపస్తంభం తీయబడటం అంటే అర్థం ఏంటి? వెలిగైపోతుందట. అందును బట్టి మనం గమనించుకుందాం, దేవుని ఎట్టి రీతిలో మనం ప్రేమిస్తున్నాం, దేవునికి ఎటువంటి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. అంటే ఏంటి? పరీక్షించుకునుట. ఇంకా అంటే ఏంటంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకొనుట. ఉపవాసం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ఏం చేయటం? మన హృదయంలో భద్రం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. 119వ కీర్తనలో దావీదు అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే ఉపవాస దినాన్ని నువ్వు ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. మరియా ఏమండి ప్రభు పాదాల దగ్గర ఉండి ఉత్తమమైనటువంటి దాన్ని ఏం చేస్తుంది? ఏర్పాటు చేసుకుంది, తన హృదయంలో భద్రం చేసుకుందట. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేయాలి. తద్వారా నిజమైన ఉపవాసం అంటే అదే. ఇంకా వా అంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం. ఆ తర్వాత అంటే ఏంటంటే సహవాసాన్ని కలిగి ఉండటం. ఏంటి? ఇక్కడ దైవిక సహవాసం ఉంది, ఒక చర్చ్ ఫెలోషిప్ ఉంది. ఈ ఫెలోషిప్ నువ్వు కలిగి ఉండాలి. చాలామంది అంటారు, మేము ఒంటరిగా ఆరాధించుకుంటామండి, ఇంట్లో నుండి మేము ఒంటరిగా దేవుని స్తుతిస్తామనంటే మందలో ఉన్నటువంటి గొర్రెకు క్షేమం ఉంది. మందను విడిచి, సహవాసాన్ని విడిచిపెట్టి ఒంటరిగా తిరుగుతున్నావా? తోడేలు పట్టుకుంటుంది, జాగ్రత్త. నువ్వు ఒక సంఘ నాయకుడి యొక్క సంరక్షణలో నువ్వు పెంచబడుతుండాలి. చక్కటి వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ ముందుకు నడవాలి. సంఘములో సహవాసంలో ఉండాలి, ఒక ఫెలోషిప్లోనూ ఉండాలా. ఒక మండుతున్న కట్టెలో నీ యొక్క పచ్చి కట్టును కూడా తీసుకెళ్ళి వేస్తే మండుతున్న కట్టులో నీ కట్టు కూడా ఏమవుతుంది? మండుతుంది. ఒకవేళ పచ్చి కట్టు అయినా సరే ఆ వెలుగుతున్న కట్టెల్లో నీ కట్టు కూడా యాడ్ అయితే నువ్వు వెలుగుతావు. అంతేగాని బయటికి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో నీకు క్షేమం ఉండదు. అందుని బట్టి ఎక్కడైతే అపోస్తుల బోధ మీకు అందించబడుతుందో, గత ఆదివారం చెప్పాను, వాట్ ఈస్ ద మోడల్ చర్చ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారము అసలు వాక్య సంబంధమైనటువంటి మందిరం ఎలా ఉండాలో చెప్పాను. 5 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని మహాకృపను బట్టి చెప్తున్నాను. ఈ 5 విషయాల్ని క్రైస్ట్ టెంపుల్ మెయింటైన్ చేస్తూనే ఉంది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. సో దేవుని వాక్యం చేత మీరందరూ ఏం చేయబడుతుండాలి? వెలిగించబడుతుండాలి. దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. ఇంకా 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. నీ జీవితంలో దేవుని వాక్య ప్రకారం జీవించడం మాత్రమే కాకుండా, దేవుని ఆత్మతో నింపటం మాత్రమే కాకుండా సహవాసములోను ఉండాలి. స్తోత్రం చెప్పండి. సహవాసములో నువ్వు పెంచబడుతూ ఉండాలి. ఉపవాసం అంటే కూడా అదే, సహవాసంలో నాటబడాలి. అనగా చివరిగా ఉపవాసములో ఇంకా ఏంటంటే ముందుకు మనం సాగాలి. వీ షుడ్ గో ఫార్వర్డ్. మనం ముందుకు వెళ్ళాలి. విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూచుచూ ఈ పందెపు రంగంలో ఓపిగ్గా ముందుకు వెళదాం. మనం ఆత్మీయ పరుగును ఆపేయడానికి వీల్లేదు. ఆత్మీయ జీవితంలో పరుగును ఆపేసి ఇంకా చాలు, ఇప్పుడు వరకు పరిగెత్తాను, ఆయాసం వచ్చేస్తుందంటే కుదరదు. అంతం వరకు నమ్మకంగా రక్షణ ఏం చేయాలి? కొనసాగించాలి. ముందుకు కొనసాగాలి. ఇది ఉపవాసం అంటే. ఇప్పుడు చెప్పండి, అంటే ఏంటి? ఉపేక్షించుకొనుట. అంటే పరీక్షించుకొనుట. ఆ తర్వాత అంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించుట, వాక్యాన్ని మనలో భద్రం చేసుకొనుట. ఆ తర్వాత అంటే సహవాసంలో పెంచబడుట. ఏం చేయాలి? సహవాసంలో మీరందరూ కూడా క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సహవాసంలో మీరు పెంచబడుతున్నారు. ఏ ఆహారం? వాక్యాహారం, ఆత్మీయ ఆహారం ద్వారా మీరు పెంచబడుతున్నారు. తెలియని చాలా విషయాలు మీరు వింటున్నారు, దేవునికి సమీపంగా చేరుతున్నారు. కొన్ని సందర్భాల్లో చాలామంది సాక్ష్యాలు నేనేనండి ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చేది. ఆల్ నైట్ ప్రేయర్కి మా ఇంట్లో 10 అయ్యేటప్పటికి మొత్తం లైట్లు ఆఫ్ చేసేసి పడుకుని పోయేవాళ్ళం. కానీ ఎప్పుడైతే జీవం గల దేవుని సన్నిధిలో 2 గంటల వరకు దేవునిలో సమయాన్ని గడుపుతున్నాం, వాట్ ఏ గ్రేట్ చేంజ్ ఇట్ ఈస్. ఎంత గొప్ప మార్పు మా జీవితాల్లో.
సో దేవుని వాక్యం హృదయంలోకి వెళ్తున్నప్పుడు దేవుని రూపంలోకి నువ్వు మార్చబడుతుంటావు. అది వన్ డేలో జరిగేటువంటి ప్రాసెస్ కాదు, కొన్ని ఇయర్స్ పట్టచ్చు. దేవుని రూపంలో, దేవుని స్వారూప్యంలో నీ మాటలు మారతాయి, నీ అలవాట్లు మారతాయి, నీ చూపులు మారతాయి, నీ యొక్క నడవడిక మారిపోద్ది. దేవుని రూపంలో మార్చబడుతున్నప్పుడు ఒక్కొక్కసారి నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నేనేనా, ఇంత గొప్ప మార్పు ఉందే, ఇదివరకు పాప సంబంధమైన తలంపులు నాలోకి వచ్చాయి, కానీ దేవుని వాక్యం నా హృదయంలోకి ఎప్పుడైతే వెళ్తుందో పాప సంబంధమైన తలంపులు నా జీవితంలో రావట్లేదే, వచ్చిన వాటిని జయించగలుగుతున్నాను, నేనైనా ఒక అరగంట సేపు ప్రార్థన చేయగలుగుతున్నాను, నేనైనా స్టేజ్ మీదకి వెళ్ళి సాక్ష్యం చెప్పినటువంటి వాడిని నేనేనా అనేటువంటి ఆ గొప్ప ఇంప్రూవ్మెంట్, ఆత్మీయ పరిపక్వత నీలోకి వస్తుంటుంది. ఎప్పుడంటే అది మీరు సరి అయినటువంటి వాక్య విధానంలో పెంచబడుతున్నప్పుడు దేవునికి సమీపంగా మీరు చేరుతుంటారు. సో నేను కొన్ని ఇన్సైట్స్ త్వరగా ఇస్తాను. ఏంటంటే, సో అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ కెన్ మేక్ ఇంపాసిబిలిటీస్ ఇంటు ద పాసిబిలిటీస్. నా దేవుడు అసాధ్యాన్ని ఏం చేస్తాడు, సుసాధ్యపరుస్తాడు. దేవుని లేఖనం ఏం చెప్తుందంటే, గాడ్ క్యాన్ డూ ఆల్ థింగ్స్. దేవుడు సమస్తాన్ని ఏం చేయగలడు, జరిగించగలడు. ఆయనకి అసాధ్యమైంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. Turn your Bibles to the book of Job, 42nd chapter verse 2. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినవి ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఎస్ మై డియర్ పీపుల్, మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా ఇది కూడా లేదు. ఆయన ఒక పని జరిగిస్తే అది నిష్ఫలము కానేరదు. దేవుడు అంటేనే ఆయన స్వయంభవుడు అని చెప్పాను కదా, ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండదు. సమస్తాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేశాడు. వెలుగు కలుగును కాకంటే వెలుగు కలిగింది, పక్షులు వచ్చును కాకంటే పక్షులు వచ్చినాయి. 6 దినాలు దేవుడు సృష్టి చేసి 7వ దినాన్ని విశ్రమించాడు. ఆయనకు సమస్తం కూడా సాధ్యమే. ప్రైజ్ గాడ్. దేవుని లేఖనం అంతా కూడా అద్భుతాలే కదండి. ఆది కాడి నుంచి ప్రకటన వరకు అనేక అద్భుతాలు మనం చూస్తుంటాం. శారమ్మకి 90 సంవత్సరాల వయసు. దేవాదేవుడు శారా గర్భంలోంచి దేవుడు కుమారుణ్ణి తీసుకురాగలిగాడు. అంటే ఉడికిన శారా గర్భం, స్త్రీ ధర్మం కోల్పోయింది శారా, అయినప్పటికీ కూడా ఆమె గర్భవతి అయింది. దేవునికి సమస్తం కూడా సాధ్యమే. మరణించిన వాని సైతం కూడా దేవుడు లేపాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా దేవుడు చేశాడు. యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు. మనుషుల ద్వారా జరుగుతాయి. సూర్యుని చంద్రుని దేవుడు నిలిపేశాడు. ఒక దినం అనేది ప్రపంచంలో కనుమరుగైపోయిందట. ఆ దినం గురించి యెహోషువ గ్రంథంలో ఒక గ్రంథం ఉందండి, దాన్ని యెషార్ అంటారు. దాన్ని ఏమంటారు? యెషార్ గ్రంథంలో కూడా దాన్ని రాశారట. ఆలోచన చేయండి, బైబిల్లో ఉన్నటువంటి చాలా చరిత్రలు మిగతా పుస్తకాల్లో కూడా రాయబడ్డాయి. బైబిల్లో రాయబడిన చాలా చరిత్ర మిగతా గ్రంథాల్లో కూడా రాయబడింది. మీకు తెలుసా, నోవహు చరిత్ర, నోవహు యొక్క వృత్తాంతము బైబిల్లో మాత్రమే కాదు, ఖురాన్లో కూడా ఉంటుంది. ఇంకా అనేకమైనటువంటి గ్రీకు హిస్టరీలో రాయబడింది. అంత మాత్రమే కాదు, జ్యూయిష్ హిస్టరీలో కూడా అనేక పుస్తకాలు నోవహు చరిత్ర రాయబడింది. అంత మాత్రమే కాదు, మన భారతదేశంలో కూడా ఒక జలప్రలయం వచ్చిందని, ఆ జలప్రలయంలో 8 మంది మాత్రమే రక్షించబడ్డారని, ఆ 8 మందిలో ఎవరంటే మను అనేటువంటి వ్యక్తి, అతనితో పాటు 7 సప్త ఋషులు, టోటల్గా 8 మంది రక్షించబడ్డారని మన భారతదేశంలో కూడా వేదాల్లో కూడా ఉపనిషత్తుల్లో కూడా జలప్రలయం గురించి రాయబడింది. అంటే మీరు ఆలోచన చేయండి, బైబిల్తో పాటు చాలా గ్రంథాల్లో కూడా దేవుని యొక్క లేఖనాల గురించి రాయబడింది. ఆ లేఖనాల గురించి రాయబడిన గ్రంథాల్లో యెషార్ అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో కూడా ఒక దినం అనేది ప్రపంచంలో కనుమరుగైంది అనేటువంటి విషయం, సూర్యచంద్రుడు నిలిచిపోయినటువంటి ఆ దినము గురించి, ఒక అద్భుతం గురించి ఆ గ్రంథంలో రాశారని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యెషార్ గ్రంథంలో కూడా ఇది లిఖించబడింది, వ్రాయబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అవును, ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, ఒక వ్యక్తి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, రోషంతో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు సృష్టిని కూడా శాసించేటువంటి దేవుడు. అంటే వాతావరణాన్ని కూడా దేవుడు మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా.